హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి అంగన్వాడీ తెలంగాణ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. 14,236 భారీ పోస్టులతో ఈ యొక్క నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో పాటు ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే వివరాలను కూడా నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్టయితే మీకు ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎక్కువగా ఖాళీలు ఉన్నటువంటి జిల్లా ఏంటి అనే వివరాలు అయితే మీకు అందడం జరుగుతుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని అంగన్వాడీకి సంబంధించినవి మీ వరకు రావాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. మీ జిల్లా యొక్క ఖాళీల వివరాలు మీకు తెలియాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నేను మీ జిల్లాకి సంబంధించిన వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియడం జరుగుతుంది. ఇప్పుడైతే వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలని చూసినట్టయితే మంత్రి సీతక్క గారు వార్తాపత్రికలో ఈ వార్త అనేది రావడం జరిగింది. అంగన్వాడీలో 14,236 పోస్టుల భర్తీ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. కోడ్ ముగియగానే నోటిఫికేషన్. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. 27వ తారీఖు రోజున ఈ ఎలక్షన్ అనేది ఉంది కాబట్టి ఆ కోడ్ ఉండగా నోటిఫికేషన్ అనేది ఇవ్వకూడదు. కాబట్టి ఈ కోడ్ ముగియగానే మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యేటటువంటి అవకాశాన్ని కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూద్దాం. 6,399 టీచర్లు, 7,837 హెల్పర్ల పోస్టులు. ఫైల్ పై సంతకం చేసిన మంత్రి సీతక్క ఫైల్ మీద కూడా సంతకం చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఎలక్షన్ కోడ్ అనేది 1 తారీఖు మార్చి రోజున మనకి కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. తద్వారా ఆ తర్వాత ఈ యొక్క నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయ్యేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ వివరాలు చూసినట్టయితే అంగన్వాడీలో కొలువుల జాతర టీచర్ హెల్పర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్. మొత్తం 14,236 పోస్టుల భర్తీ. మహిళా శిశు సంక్షేమ శాఖలో కొలువుల జాతర మొదలైంది. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల పోస్టులకి సంబంధించి మొత్తం 14,236 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆయా పోస్టుల భర్తీకి శనివారం మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఫైలుపై సంతకం చేశారు. ఇందులో 6,399 అంగన్వాడీ టీచర్లు, 7,837 హెల్పర్ల పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం కొన్ని జిల్లాలలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున కోడ్ ముగియగానే నోటిఫికేషన్ ఆయా జిల్లాల కలెక్టర్లు జారీ చేయనున్నారు. అయితే ఈ కోడ్ ముగియగానే మన తదితర జిల్లా కలెక్టర్లు అయితే ఈ యొక్క నోటిఫికేషన్ని రిలీజ్ చేస్తారు అని చెప్పేసి తెలుస్తుంది. ఇక్కడ ఒకసారి మనం జిల్లాల వివరాలను చూసినట్టయితే భర్తీ అయ్యే పోస్టులు ఎక్కువగా ఉన్న జిల్లాల వారీగా వివరాలు. ఇక్కడ మనకు టాప్ 5 అయితే మనకు కనిపిస్తున్నాయి. టాప్ 6 ఇచ్చారు. ఎక్కువ పోస్టులు ఉన్నటువంటి జిల్లాలను అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ జిల్లా వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం. అంగన్వాడీ టీచర్లు 158 ఖాళీలు ఉన్నాయి. అంగన్వాడీ హెల్పర్లు 826 ఖాళీలను అయితే చూపెట్టడం జరుగుతుంది. హైదరాబాద్ సిటీకి సంబంధించినటువంటి డిస్టిక్లో చూస్తే 130 అంగన్వాడీ టీచర్లు, 273 అంగన్వాడీ హెల్పర్లు మనకి ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ నాగర్ కర్నూలు చూసినట్టయితే 103 పోస్టులు అంగన్వాడీ టీచర్స్, 387 పోస్టులు అంగన్వాడీ హెల్పర్స్ అయితే ఖాళీలు చూపిస్తున్నారు. ఆదిలాబాద్కి సంబంధించి 96 టీచర్లు, 406 హెల్పర్స్ కనిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాకి సంబంధించి 93 టీచర్స్, 394 హెల్పర్స్ అయితే కనిపిస్తున్నాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకి సంబంధించి 91 టీచర్లు, 261 మంది హెల్పర్స్ అయితే మనకు వేకెన్సీలుగా కనిపించడం జరుగుతుంది. ఈ 6 జిల్లాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే పేపర్ ప్రకటనలో మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మిగిలిన జిల్లాల ఇన్ఫర్మేషన్ కూడా మన దగ్గర అయితే ఉంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు కావాలి అనుకున్నా ఈ యొక్క పోస్టులు ఏ గ్రామంలో, ఏ మండలంలో, ఏ యొక్క అంగన్వాడీ సెంటర్లో ఖాళీలుగా ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి పోస్ట్ టీచరా, ఆయానా అని చెప్పేసిన పూర్తి వివరాల కోసం మీకు వీడియోస్ కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో మీ యొక్క జిల్లా పేరుని, మీ యొక్క మండలం పేరుని కామెంట్ అనేది పెట్టండి. మీకు సంబంధించిన వీడియోస్ అనేది నేను చేసి పెట్టడం జరుగుతుంది. ఆ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలి. కాబట్టి మీరంతా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.